లో ఉన్నటువంటి అనిరుద్ గారు కావచ్చు, ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా బహిరంగంగా మీరు వచ్చి సారీ చెప్పాల్సిందే, మీ ఆస్తులన్నీ ఇక్కడ ఉంటాయి, మీకు అంత ప్రేమ ఉంటే అమ్ముకొని వెళ్ళండి అంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలో అసలు వాళ్ళకి ఏమన్నా దిమాగ్ ఉందా? ఆస్తులు అమ్ముకోవడానికి ఇది ఇండియా అనుకున్నారా, లేకపోతే స్వతంత్ర ప్రత్యేక దేశం అనుకుంటున్నాడా తెలంగాణని? ఆ వెర్రి మాటలు పిచ్చి మాటలు మాట్లాడడం అనేసి జరిగిన సన్నివేశాన్ని అక్కడ ఏమనకపోయినా పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నాయకుడు, గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు ఎవడున్నాడా ఇప్పుడు? అన్ని డబ్బులు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సాయం చేసేవాడు ఎవడున్నాడు? సొంత డబ్బులతో రాజకీయం చేసుకునేవాడు ఎవరున్నారు? ఈ దొంగలు, ఈ ఆర్థిక నేరస్తులు అందరూ కలిపి పవన్ కళ్యాణ్ బడి మాట్లాడుతున్నారు. ఏమో బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అడుగుతున్నా, మీ అయ్యే జాగీరా ఇది తెలంగాణ? ఇది ఇండియా అయ్యా. ఎవడైనా ఉండొచ్చు, ఎవడైనా ఆస్తులు కొనుక్కోవద్దని రాజ్యాంగంలో రాసిపెట్టిన ప్రత్యేక రాజ్యాంగం ఉందని తెలంగాణకి. ఏదో కొంచెం ప్రెస్ మీట్ పెట్టేసి అది ఇది మాట్లాడాడు కానీ ఆయనకు అసలు సంబంధమే లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాను 10 లక్షలు దొబ్బెట్టోడు ఈడు మాట్లాడుతున్నాడు అంటారు. అంటే మాకు కొంచెం ఆశాస్పదంగా ఉంది. ఏదో నిజంగానే ఈయనకు తెలంగాణ అంటే ప్రేమ ఉన్నట్టు, ఏదో తెలంగాణ అంటే ఈయన ఏదో ఊరుకొని అన్నట్లు అంత ఇంటెన్షన్ ఉంటే అసలు జనాల దగ్గర అసలు డబ్బులే తీసుకోడు. ఆయన మంత్రి పదవి చేసేది పీకింది ఏం లేదు అసలు. యాక్చువల్లీ ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో నేను జనాలలో కనుమరుగైపోతున్నాను, ఏదో పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీతో మాట్లాడితే కొంచెం నన్ను ఏదో ఫేమ్లోకి తీసుకొస్తారని అంతే మాట్లాడితే వస్తుంది. కానీ ఆయన ఇంటెన్షన్ వేరు, ఈయన ఇంటెన్షన్ వేరు. కొంచెమైనా సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఎందుకంటే తెలంగాణ గురించి మీకు ఇప్పుడు అంత ప్రేమ వచ్చేసిందా? ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి వాళ్ళు జీవితాలు త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణని కోట్లు సంపాదించుకొని నాశనం చేశారు. మీరు మాట్లాడతారు తెలంగాణ గురించి. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు, తెలుసుకోండి. జై తెలంగాణ, జై హింద్.